తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారయ్యాడు. అమాయకులను మోసం చేసిన సైబర్ నేరస్తుడిని తెలంగాణ సైబర్ పోలీసులు అరెస్టు చేసి రాత్రి తెలంగాణ భవన్ కు తీసుకొచ్చారు. సైబర్ నేరస్తుడిని తమ గదిలోనే ఉంచుకొని నిద్రపోయారు. అయితే తెల్లారేసరికి పోలీసుల కళ్లు గప్పి సైబర్ నేరస్తుడు తప్పించుకున్నాడు. సైబర్ నేరస్తుడిని అరెస్టు చేయడానికి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 7 తెలంగాణ పోలీసులు వచ్చారు. అయితే నేరస్తుడిని రాత్రి సమయంలో తమతో పాటు ఎందుకు ఉంచుకోవాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని పోలీసులను ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, అమాయకులను మోసం చేస్తూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని సైబర్ పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీకి వచ్చి దాదాపు తెలంగాణకు సంబంధించిన 7 పోలీసుల అధికారుల బృందం మొత్తం సైబర్కి సంబంధించిన నేరాలకు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని తెలంగాణ భవన్కి తీసుకొచ్చారు. తెలంగాణ భవన్కి తీసుకున్న సందర్భంలో నిన్న రాత్రి తెలంగాణ భవన్లోనే స్టే చేశారు. తెలంగాణ భవన్లో స్టే చేసిన సందర్భంలోనే రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో పోలీసుల కళ్ళు గప్పి సైబర్ నిందితుడు ఒక్కసారిగా పరారయ్యారు. పూర్తిగా పోలీసులకు సంబంధించి అధికారులు కూడా ఇప్పటికే ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. 7 పోలీసు అధికారులు పట్టుకొచ్చిన సందర్భంలో ఏ విధంగా లోపలికి తీసుకొచ్చారో, కానీ రాత్రి నిద్రిస్తున్న సమయంలో మాత్రం ఎందుకు చర్యలు సరైన విధంగా తీసుకోలేదని కూడా ఆ 7 పోలీసు అధికారులను కూడా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే వారు ఢిల్లీలోనే ఒక పోలీస్ స్టేషన్లో ఇప్పటికే ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఒక సైబర్ నేరస్తుని మొదట పికప్ చేశాము, వారెంట్ తీసుకొని వచ్చాము, నేరుగా తెలంగాణ భవన్లో తీసుకున్న సందర్భంలోనే అర్ధరాత్రి తప్పించుకున్నట్టు చెప్తున్నారు. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో ఉన్నాం. తెలంగాణ భవన్లో విజువల్స్లో కూడా మీరు చూడొచ్చు. భవనం తెలంగాణ భవన్లోనే ఎక్కడ ఢిల్లీలో మన తెలంగాణకు సంబంధించిన పోలీసులు ఎవరైనా కానీ ఢిల్లీలో సైబర్ నేరాలకు పాల్పడే వాళ్ళని పట్టుకున్నప్పుడు మొదట వారిని ఒక వారెంట్ మీద కోర్టులో హాజరుపరిచి అక్కడ వారెంట్ తీసుకొని మొదట తెలంగాణ భవన్లో తీసుకొస్తారు. ఇక్కడే కొంతమంది పోలీస్ అధికారులకు కూడా రూములు కూడా కేటాయించడం జరుగుతుంది. ఇంటెలిజెన్స్ వింగ్కి సంబంధించి కావచ్చు, సైబర్ క్రైమ్కి సంబంధించిన పోలీసు ఎవరైనా కానీ వస్తే వారు ఇక్కడే ఒక రోజు పాటు ఉండేందుకు కూడా వాళ్ళకి కొంత ఆశ్రయం కల్పిస్తూ ఉంటారు. అందులో భాగంగానే మొదట సైబర్ క్రైమ్కి సంబంధించిన పోలీసులు కూడా 7 వచ్చిన సందర్భంలో ఆ 7 కూడా నిన్న సైబర్ క్రైమ్లకు పాల్పడుతున్న వారిని పట్టుకున్న సందర్భంలో కూడా అలాంటి సందర్భం చోటు చేసుకుంది. దాదాపు అనేక మంది ఢిల్లీకి వస్తుంటారు. సైబర్ క్రైమ్కి సంబంధించిన పోలీసులు అనేక మంది సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిని పట్టుకుంటారు. వారిని మొదట తెలంగాణ భవన్లోకి తీసుకొచ్చి ఇక్కడే ఉంచి అనంతరం వారి ట్రైన్ టికెట్లు ఓకే అయిన తర్వాతకి నేరుగా ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్కి తీసుకెళ్తున్న సందర్భాలు కూడా చూస్తుంటాం. అందులో భాగంగానే తాజాగా కూడా అలాంటి పరిస్థితి ఒకటి నెలకొంది. ఆ విధంగానే ఒక సైబర్ నేరస్తుని మొదట తెలంగాణ భవన్కి వారెంట్ మీద తీసుకున్న సందర్భంలో పోలీసులు కొంత అప్రమత్తంగా ఉన్నారు. నైటు నిద్రించే సమయంలోనే ఘటన చోటు చేసుకుందని చెప్తున్నారు. మొత్తం 7 పోలీసుల కళ్ళు గప్పి నేరుగా సైబర్ నిందితుడు నేరుగా పారిపోయిన పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచి కూడా వారి కోసం ఢిల్లీ అంతా కూడా పోలీసులు తిరుగుతూ ఉన్నారు. సైబర్ క్రైమ్కి సంబంధించిన వారంతా ఢిల్లీలో ఒక పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. మొదట నేరస్తుని ఎక్కడ పికప్ చేశారో ఆ ప్లేస్కి వెళ్ళి వారికి సంబంధించిన కుటుంబ సభ్యులను కూడా విచారిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఈ రోజు కాక ఆ నేరస్తుని పట్టుకోకపోతే అధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తాయని కూడా కొంత 7 అధికారులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఢిల్లీలో కంప్లైంట్ చేసిన తర్వాతకి ఢిల్లీ పోలీసులు సైతం కూడా తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులకు కొంత వారితో కలిసి ఆ సైబర్ నేరస్తుని పట్టుకున్న పనిలో కూడా నిమగ్నమైనట్టు తెలుస్తుంది. నవీన్.